సందీప్ను రెచ్చగొట్టేలా హాసిని మాట్లాడుతుంది. మరి సందీప్ ఏం చేశాడు? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పలుకే బంగారమైన సీరియల్ ఆగస్టు 29వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, శివ వచ్చి మాట్లాడితేనే ట్యాబ్లెట్ వేసుకుంటానని హాసినితో స్వర అంటుంది. శివ రావాలి అనడంతో ఇక వెంటనే సందీప్ శివకి ఫోన్ చేసి రమ్మంటాడు. హాసిని వెంటనే శివకి ఫోన్ చేస్తుంది. అయితే శివ హాసిని ఫోన్ చూసి కట్ చేస్తాడు. శివ ఫోన్ ఎత్తడం లేదని మళ్ళీ చేయడంతో అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. నేనెవరితోనూ మాట్లాడను, నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు అంటాడు. అమ్మాయి మేడంకి ఒంట్లో బాలేదు, హార్ట్ స్ట్రోక్ వచ్చేలా ఉందని హాసిని చెప్పగానే శివ షాక్ అవుతాడు. నిన్నే కలవరిస్తుంది. అమ్మాయి మేడం హాస్పిటల్కి కూడా రానంటున్నారు, ట్యాబ్లెట్ కూడా వేసుకోనంటున్నారు. నిన్ను చూశాకే ట్యాబ్లెట్ వేసుకుంటానంటున్నారు. ఒక్కసారి రమ్మని హాసిని చెప్తూ ఉంటే, నేను చాలా దూరంలో ఉన్నాను, అసలు హాస్పిటల్కి తీసుకెళ్లకుండా నువ్వేం చేస్తున్నావు అని శివ అంటాడు. తను నిన్నే చూడాలంటుంది, ఒక్కసారి రమ్మంటుంది. నేను చాలా దూరంగా వేరే ఊర్లో ఉన్నాను, వేరే పని మీద వచ్చాను, ఇప్పుడు రావాలన్నా లేట్ అవుతుంది, రేపు వస్తాను అంటాడు. ఒక్కసారి అమ్మకి ఫోన్ ఇవ్వు, మాట్లాడతాను అంటాడు. సరే అయితే నీ పని చూసుకుని అప్పుడే రా అని హాసిని అంటుంది. ఇక స్వర మాట్లాడుతూ చాలా ఏడుస్తుంది. ఎందుకమ్మా చిన్నపిల్లల చేస్తున్నావు? ట్యాబ్లెట్స్ ఎందుకు వేసుకోవడం లేదు? నేను ఖచ్చితంగా వస్తాను, నేను చాలా దూరంగా ఉన్నాను, వచ్చేస్తాను, హాస్పిటల్కి వెళ్ళు ప్లీజ్ అమ్మా అంటాడు. సరే బాబీ అని ఇక స్వర ఫోన్ పెట్టేస్తుంది. ఇక తర్వాత హాసిని స్వరకి ట్యాబ్లెట్ ఇస్తుంది. ఇదంతా చూస్తున్న సందీప్ తన మనసులో, వాడు కానీ ఇప్పుడు ఇక్కడికి వస్తే అమ్మని చూస్తాడు, తర్వాత హాసినితోని మాట్లాడతాడు, ఈ టార్చర్ అంతా నాకెందుకు అని లోపలే అనుకుని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరో సీన్లో పూర్ణిమ జరిగిన సంఘటనలన్నీ తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు జానకి వచ్చి నాన్న గుర్తొచ్చారా అని అడుగుతుంది. శివ కోసం నాన్న ఏం చేశాడో నాకు తెలీదు కానీ నాన్న కోసం శివ చాలా చేశాడని పూర్ణిమ అంటుంది. చివరి నిమిషంలో దేవుడు పంపించినట్లు శివ నా దగ్గరకు వచ్చాడు. మా నాన్నను చూపించి నాన్న అని పిలవమన్నాడు. నేను పిలవలేదు, మాట్లాడలేదు. నాన్న కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను, అది ఖచ్చితంగా చేసి తీరతాను అని పూర్ణిమ అంటుంది. శివ చాలా మంచోడు కదా అని పూర్ణిమ అంటే, మంచోడు మాత్రమే కాదు మా బావ దేవుడు అంటుంది జానకి. అక్కడ ఏదైనా గొడవ జరుగుతుందేమో, గొడవ జరిగితే ఎలాగా అని పూర్ణిమ కంగారు పడిపోతూ ఉంటే, బావ మొత్తం చూసుకుంటాడు, నువ్వేమీ భయపడొద్దు అని జానకి అంటుంది. అమ్మ వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని నాకు భయంగా ఉందని పూర్ణిమ అంటూ ఉంటే, అప్పుడే సత్యమ్మ వచ్చి, మీ అమ్మ మీ మావయ్య ఇద్దరు కూడా జైల్లో ఉన్నారట కదా, వాళ్ళేం చేస్తారు అంటుంది. మా అమ్మ సంగతి మీకు తెలియదు, ఎందుకంటే మా అమ్మ డబ్బుతో ఏమైనా చేస్తుంది అని పూర్ణిమ అంటుంది. ఇక అప్పుడు అష్టలక్ష్మి వచ్చి, అన్నయ్య ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది. అక్కడ ఏమైనా గొడవలు జరిగి ఉంటాయా అని అష్టలక్ష్మి అంటూ ఉంటే అందరూ కంగారు పడతారు. గొడవలు ఏమీ లేవు, సత్యమ్మని ఎందుకు అలా భయపెడుతున్నావు, భయపెట్టొద్దు అని జానకి అంటుంది. మా బావ ఎంతమందికైనా సమాధానం చెప్పగలడు అని జానకి అంటుంది. అయితే జానకి కూడా మనసులో అందరికీ ధైర్యం చెప్తున్నాను కానీ నాకు కూడా భయంగానే ఉంది అని అనుకుంటూ ఉంటుంది. మరో సీన్లో హాసిని శివ గురించే తలుచుకుని చాలా బాధపడుతూ ఆ జ్ఞాపకాలతోనే ఉంటుంది. అప్పుడే సందీప్ వచ్చి, నువ్వు శివగాడి గురించి ఆలోచిస్తున్నావు కదా అని అంటాడు. అవును అంటుంది. నీ గురించి ఆలోచించడానికి ఏమీ లేదు కదా అంటుంది. చిన్నప్పటి నుంచి నీవన్నీ తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనులు. ఆ బాబిగాడు ఎంత మంచోడో, ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో తెలుసా, ఒక అమ్మాయికి ఏం కావాలో వాడికి తెలుసు అంటుంది. అందం, కార్లు, బంగళాలు ఇవి కాదు, వీటన్నింటికంటే అర్థం చేసుకునే మనసు ఉన్నవాడినే ఒక అమ్మాయి కోరుకుంటుంది. మనల్ని మాత్రమే కోరుకునే ప్రేమ చూపించాలి, మనం ఏం చెప్పినా వినేవాడు కావాలి, మనం కోపం చూపిస్తే భరించాలి, మనం తిడితే పడాలి, అటువంటి వాళ్ళను కోరుకుంటుంది. ఈ లక్షణాలన్నీ బాబీలోనే ఉన్నాయి. నువ్వు ప్రేమ ప్రేమ అంటూ వెంటపడావు, కానీ నువ్వు రాక్షసత్వం చూపిస్తున్నావు, నీలో అదే ఉంది అంటుంది హాసిని. నిన్ను ఆ బాబీగాడి కంటే ఎక్కువగా ప్రేమించాను, నీ మెడలో తాళి కట్టాను, ఈరోజు కాకపోతే రేపైనా మారతావని నేను అనుకుంటూ ఉంటే నువ్వు ఎప్పుడూ బాబీగాడి గురించే ఆలోచిస్తున్నావు. తాళి కట్టినప్పటి నుంచి నీ మీద ప్రేమ కన్నా నిన్ను ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నానని సందీప్ హాసిని చేయి పట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే హాసినికి ఫోన్ వస్తుంది, చేయి వదిలేస్తాడు. చూసావా, ఎక్కడో ఉన్న బాబీగాడే ఫోన్ చేశాడు చూడు, వాడు ఫోన్ చేయగానే నువ్వు నా చేయి వదిలేశావు, అలా వదిలేలా బాబీయే చేశాడు, ఇది లవ్ అంటే అంటుంది. ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది.
అమ్మకు ఎలా ఉంది అని శివ అడుగుతాడు. తనకి బాగానే ఉంది అని ఆ హాసిని అంటుంది. ఒక్కసారి తనతో మాట్లాడనిస్తావా అని శివ అంటూ ఉంటే తను నిద్రపోతుంది. ఇంతకీ ఎప్పుడు వస్తున్నావు అంటే రేపే వస్తాను అంటాడు. అమ్మ జాగ్రత్త అని చెప్పి వెంటనే శివ ఫోన్ పెట్టేస్తాడు. అయితే శివ ఫోన్ పెట్టేసినా కూడా హాసిని కావాలనే సందీప్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకేంటి సంగతులు, ఏమైనా కబుర్లు చెప్పొచ్చుగా అంటుంది. ఒకసారి నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నావు కదా, గుర్తుందా అని హాసిని అంటూ ఉంటే ఇక సందీప్కి కోపం వచ్చేసి ఆ ఫోన్ తీసి నేలకేసి కొట్టి పగలగొట్టేస్తాడు. ఇక సందీప్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళి తల బాదుకుంటూ ఉంటాడు. అదంతా చూస్తున్న హాసిని పైకి వెళ్ళిపోతూ ఉంటే పిలుస్తాడు. నేను ఇలా తల బాదుకుంటే కూడా ఆపవా, ఆ మాత్రం మానవత్వం కూడా లేదా నీకు అంటాడు సందీప్. నేను ఆపాలనే తల బాదుకుంటున్నావా, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు. నువ్వు జీవితాంతం తలక్రిందులుగా తపస్సు చేసినా నీ మీద నాకు మంచి అభిప్రాయం కలగదు అని హాసిని అంటుంది. నాకు ఒక చిన్న సహాయం చేయి అంటుంది. ఏంటో చెప్పు, చేస్తానంటాడు. రేపు శివ వస్తున్నాడు కదా, నా డ్రెస్లు, నా శారీ ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నువ్వే సెలెక్ట్ చేసి పెడతావా అని హాసిని అంటుంది. నేను మేడం గదిలోకి వెళ్తున్నాను అంటుంది. నువ్వు ఇష్టం వచ్చినట్లు తల బాదుకుంటూ ఉంటే రంగులు పోతాయి. మళ్ళీ అక్కడ రంగు వేయాలన్నా బాబిగాడే వచ్చి పెయింట్ వేయాలి, గుర్తు పెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు ఏం చేస్తుంది, నేనేమో తల బాదుకుంటూ ఉంటే తన ఇష్టం వచ్చినట్లు ఏదేదో మాట్లాడుతుందని సందీప్ అరుస్తూ ఉంటాడు. అసలేం చేయాలి, ఆ శివగాడిని చంపేయాలేమో అనుకుంటాడు. అమ్మో, ఆ శివగాడు చేస్తే అమ్మ గుండె ఆగిపోతుంది. జీవితంలో హాసిని కూడా నా మొహం చూడదు. నేనే ఇలా చేశానని ఖచ్చితంగా అనుకుంటుంది. ఏం చేయాలో తెలియట్లేదని అరుస్తూ ఉంటాడు. అష్టలక్ష్మి ఫోటోలు బయట పెడతానని చెప్తే వింటుందా, అప్పుడు కూడా వినదు. అప్పుడు శివగాడు వచ్చి నన్ను చంపేస్తాడు. ఎలాగరా దేవుడా అని సందీప్ అరుస్తూ ఉంటే ఆ అరుపులకి స్వరకి మేలుకు వచ్చేస్తుంది. ఏంటి అరుపులు అని స్వర అంటూ ఉంటే మీ అబ్బాయి సంగతి మీకు తెలుసు కదా, తనని తానే తిట్టుకుంటున్నాడు అని హాసిని అంటుంది. సరే బాబీ వస్తానన్నాడా అని స్వర అడిగితే రేపు వస్తానన్నాడు. ఇందాకే ఫోన్ చేసి అమ్మ ఎలా ఉంది అని అడిగాడని హాసిని చెప్పగానే స్వర చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మరో సీన్లో సత్యమ్మ ఇంట్లో అందరూ శివ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. మీ ఇంట్లో అందరూ ఎంత మంచివాళ్ళో కదా, ఇలా ఒకరి కోసం ఎదురు చూడడం ఎంత బాగుంటుందో కదా అని పూర్ణిమ అంటుంది. కోట్ల ఆస్తులు, బంగళాలు ఇవేమీ పట్టించుకోకుండా కొంతమంది ఇలా ప్రేమను నమ్మి బ్రతుకుతారు. మిమ్మల్ని చూస్తే ఎంత సంతోషంగా ఉంటుందో. మీ ఫ్యామిలీలోకి నేను రావడం చాలా ఆనందంగా ఉంది అంటుంది పూర్ణిమ. శివకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు, శివ ఏమయ్యాడు అని పూర్ణిమ అంటూ ఉంటే వచ్చేస్తాడు అని దాసు అంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. పలికే బంగారం అయిన సీరియల్ డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.